విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి ఒక చక్కని అంశమును మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మార్గమును విడిచి తిరుగుతున్నటువంటి మనుష్యులు, చీకటిలో సంచరించుచున్నవారు అని తెలియచేయబడింది. దేవుని మార్గమును విడిచి తిరుగుతున్నవారు ఇందులో ఉన్నట్టు, చీకటిలో ఉన్నట్టు. చీకటిలో సంచరించడం అంటే, అంధకారంలో నివసించడం అంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అందుకే మనిషి తాను జీవించు కాలమంతా కూడా వెలుగులో నివసించాలని కోరుకుంటాడు. చీకటిలో ఉండిపోవాలని ఎవరు అనుకోరు. ఒక రోజంతా కరెంటు లేకపోతేనే, అంటే విద్యుత్ శక్తి మన ఇంటికి, కార్యాలయానికి సరఫరా చేయబడకపోతేనే మనం ఎంతో విలవిలలాడిపోతాం. పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. ఎందుకంటే మనం చేసుకునేటువంటి దైనందిన చర్యలన్నీ కూడా విద్యుత్ శక్తి మీద ఆధారపడి కొనసాగుతున్నాయి. అలాగే చీకటి పడిందంటే ఇంటిలో వెలుగు ఉండాలి. బల్బు ద్వారా వస్తున్నటువంటి వెలుగు ఉండాలి. దీపపు కాంతి అయినా ఉండాలి. వెలుగులో ఉండటానికి మనిషి ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. నిద్రపోయే సమయంలో మాత్రమే చీకటిలో ఉంటాడు. కానీ మనిషి తెలివిగా ఉన్నప్పుడు, అనగా తాను చూస్తున్నప్పుడు, తాను పనులు చేసుకుంటున్నప్పుడు, నిద్రలో కాకుండా తాను పగటివేళ సంచరిస్తున్నప్పుడు, అలాగే రాత్రివేళ కూడా అతడు నిద్రపోయేంత వరకు సంచరించే సమయం అంతా కూడా వెలుగులో ఉండాలని మనిషి సహజంగానే కోరుకుంటాడు. అయితే దేవుడు ఈ పోలికను తీసుకోమంటున్నాడు. ఈ పోలికను తీసుకొని మీరు ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైతే నా మార్గము నుండి విడిచి వెళ్ళిపోతారో, నా మార్గమునకు దూరంగా మీరు వెళ్ళిపోతారో, అప్పుడు మీరు చీకటిలో ఉన్నట్టే, ఒక అంధకారంలో ఉన్నట్టే అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక రూపకాలంకారంగా మనలను ఆ విషయాన్ని అర్థం చేసుకోమంటున్నాడు దేవుడు. లోక సంబంధమైనటువంటి చీకటి వెలుగు అయితే మనకు బాగా తెలుసు. ఒక విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి వెలుగు, ఒక దీపపు కాంతి లేకపోతే మనకు కనిపిస్తున్నటువంటి చీకటి, రాత్రి పడగానే మనకు కనిపిస్తున్నటువంటి చీకటి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఆత్మీయ జీవితంలో వెలుగు, ఆత్మీయ జీవితంలో చీకటి అనేవి మనకు దూరంగా ఉండిపోయినటువంటి సంగతులు. వాటిని గూర్చి మనిషి ఈరోజు పట్టించుకోలేదు. వాటిని గూర్చి మనిషి ఎక్కువగా ఆలోచించలేదు. నిజానికి ఎక్కువగా ఆలోచించవలసింది ఆ విషయాన్ని గురించే. లోక సంబంధమైనటువంటి వెలుగు చీకటులను గురించి అంత ఎక్కువగా మనిషి ఆలోచించవలసిన అవసరం లేదు. దేనితో పోల్చినప్పుడు, ఆత్మ సంబంధమైన వెలుగు, ఆత్మ సంబంధమైన చీకటితో పోల్చినప్పుడు, లోక సంబంధమైనటువంటి కంటికి సంబంధించినటువంటి, బాహ్య సంబంధమైన బ్రతుకుకు సంబంధించినటువంటి వెలుగుతో మనిషికి అంతగా పని లేదు. కానీ వాటిని గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఆత్మ సంబంధమైన వెలుగు, ఆత్మ సంబంధమైన చీకటి, ఈ విషయాలను గురించి మాత్రం మనిషి ప్రాముఖ్యంగా, ప్రధానంగా మొట్టమొదట ఆలోచించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనుషులలో ఎక్కువ శాతం మందికి ఆత్మ సంబంధమైన వెలుగు, ఆత్మ సంబంధమైన చీకటి అనేటువంటి విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం లేదు. అందుచేత ఎందులో బ్రతుకుతున్నారంటే ఆత్మ సంబంధమైన చీకటిలోనే బ్రతుకుతున్నారు. లోకములో చీకటి అంటే భయపడేటువంటి మనిషి, బాహ్య సంబంధమైనటువంటి చీకటి అంటే భయపడేటువంటి మనిషి, వెలుగును కోరుకునేటువంటి మనిషి ఆత్మీయ జీవితంలో ఎందుకు వెలుగును ఆశ్రయించటం లేదు, అసలు వెలుగు చీకటి దీనికి సంబంధించిన విషయాన్ని ఎందుకు తెలుసుకోవటం లేదు అనగానే, అపవాది అయిన వాడు
మనిషిని ఆ విధంగా మార్చేశాడు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము మనిషికి లేకుండా చేసేసాడు. శరీర సంబంధంగా, ప్రకృతి పరంగా వెలుగులు విరజిమ్ముతున్నటువంటి ఆ కాంతులు దగదగా మెరుస్తున్నటువంటి పరిస్థితులలో మనిషిని అపవాది ఉండనిచ్చాడు. కానీ ఆత్మ సంబంధంగా కూడా అంతే వెలుగుతో మనిషి జీవించాలనేటువంటి ధ్యాస మనిషికి లేకుండా అపవాది అయిన వాడు మనోనేత్రాలను మూసేశాడు, గుడ్డితనాన్ని కలిగించాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితేనే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఆత్మ సంబంధమైన వెలుగు అనేది ఉంది, ఆత్మ సంబంధమైన చీకటి అనేది కూడా భయంకరంగా ఉంటుంది. మనము దేవుని యొక్క మార్గమును ఎప్పుడైతే విడిచి దూరంగా వెళ్ళిపోతామో, ఎప్పుడైతే దేవుని వాక్యము మన జీవితంలో కనిపించదో, అప్పుడు మన బ్రతుకు చీకటిలోనే ఉన్నట్టు అనేటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివితేనే అర్థం చేసుకోగలం. ఇశ్రాయేలీలకు దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నటువంటి ఒకానొక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. అక్కడ ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇశ్రాయేలీయులకు ఏ విధంగా జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వాక్యం. కావున న్యాయము మాకు దూరముగా నున్నది. న్యాయము దూరం అయిపోయినప్పుడు, ధర్మము దూరం అయిపోయినప్పుడు, సత్యము దూరం అయిపోయినప్పుడు బ్రతుకు ఎందులో ఉంటుందో తెలుసా? చీకటిలో ఉంటుంది. అదేంటండి మాకు ఇంటి నిండా వెలుగుంది, అదేంటండి మాకు ఆఫీసు నిండా వెలుగుంది అని మీరు అనుకుంటున్నారా? ఈ వెలుగు కాదు, అక్కడ జీవితంలో వెలుగు. జీవితంలో వెలుగు అనేది ఒకటి ఉంటుంది, ఆత్మీయ బ్రతుకులో వెలుగు అనేది ఒకటి ఉంటుంది, ఆత్మీయ వికాసం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నాడు చూడండి. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనుటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము. అలాగని ఆ రోజు లోక సంబంధమైనటువంటి వెలుగు వారికి లేదనుకోకండి. దివిటీలున్నాయి, దీపాలున్నాయి, వెలుగు వారికి పరిచయమే. కానీ ఏ వెలుగును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఏ వెలుగును గూర్చి ఇక్కడ వ్రాయబడింది? వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము అని ఏ వెలుగును గూర్చి, ఏ ప్రకాశమును గూర్చి, ఏ కాంతిని గూర్చి ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు అనగానే మనిషి యొక్క ఆత్మీయ జీవితంలో ఉండేటువంటి వెలుగు, ఆత్మీయ జీవితంలో ఉండేటువంటి ప్రకాశము, వాటిని గూర్చి గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక మనిషి యొక్క ఆత్మీయ జీవితంలో వెలుగు ఉండాలి, ఆత్మీయ జీవితంలో చీకటి ఉండకూడదు, ప్రకాశమానమైనటువంటి బ్రతుకు మనిషికి ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది సోకాల్డ్ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా ఈ సబ్జెక్టు తెలియకుండా బ్రతుకుతున్నారండి. పైకైతే వెలుగు, అపార్ట్మెంట్లో వెలుగు, ఇండివిజువల్ హౌస్లో వెలుగు, ఒక పూరి పాకలో నివసిస్తుంటే అందులో వెలుగు, ఒక రేకుల షెడ్లో నివసిస్తుంటే అందులో వెలుగు, ఒక కార్యాలయంలో వెలుగు, ఒక వీధిలో వెలుగు, ఊరంతా వెలుగు. ఈ వెలుగును గురించి కాదండి, మనిషి యొక్క జీవితంలో వెలుగు, మనిషి యొక్క బ్రతుకులో వెలుగు ఉండాలి. ఆ వెలుగు దేనితో వస్తుందంటే మనిషి దగ్గర నీతి, మనిషి దగ్గర న్యాయం, మనిషి దగ్గర ధర్మం, మనిషి దగ్గర సత్యం ఉన్నప్పుడు ఆ వెలుగు మనిషి జీవితంలో ఉదయిస్తుంది. ఈ విషయాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఈరోజు మనుషులలో ఇవేమైనా కనిపిస్తున్నాయా? నీతి న్యాయములు, సత్యము, ధర్మము ఇవేమైనా కనిపిస్తున్నాయా? ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి లోకం ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. తమ స్వలాభం కోసం, స్వార్జితం కోసం ఏమైనా చేయొచ్చు అనేటువంటి తపనతో ఆరాడపడుతున్నటువంటి లోకం ఈరోజు మన కళ్ళ ముందు ఉంది తప్ప నీతి, న్యాయం, ధర్మం వీటి కొరకు నేను ఆలోచించాలి, వీటిని ప్రధానంగా నేను చూడాలి, దేవుని ఎడల భయభక్తులు, దేవుని కొరకు బ్రతుకుట, దేవుని సంకల్పాన్ని నా జీవితంలో నెరవేర్చుకొనుట, వీటి విషయంలో నేను ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశం మనుషులలో ఏమన్నా కనిపిస్తోందా? లేనేలేదు. అందుచేత టోటల్గా మానవాళి అంతా కూడా ఈరోజు
దాదాపుగా అందరూ కూడా చీకటిలోనే ఉన్నారు. నీతి న్యాయములకు దూరంగా ఉన్నారు. పాపపు చీకటిలో ఉంటున్నారు. పాపపు అంధకారంలో ఉంటున్నారు. అపవాది యొక్క మార్గం ఎప్పుడూ కూడా అంధకారమయం. గాఢాంధకారంలో వాడు శిక్షకు తరలింపబడ్డాడు. అపవాది అయిన వాడు, వాడిని వెంబడించిన దురాత్మల సమూహము, ఇవన్నీ కూడా కటిక చీకటి గల బెలములలోనికి త్రోయబడ్డాయి. అందుచేతనే వాడు మనుషుల బ్రతుకులు కూడా చీకటిలో ఉండాలి. మనుషులు బాహ్య సంబంధమైనటువంటి వెలుగును చూస్తే చూడనివి, కానీ బ్రతుకులు మాత్రం చీకటిలో ఉండాలని వాడు కంకణం కట్టుకున్నాడు. అందుకే అన్యాయపు దిశగా, దుర్మార్గత దిశగా, అధర్మం దిశగా మనుషులను దేవునికి దూరం చేస్తున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అపవాది అయిన వాడు మనుషులనందరినీ ఆత్మ సంబంధమైన అంధకారంలో తోలుకుని వెళ్ళిపోతున్నప్పుడు మరి వీరందరినీ ఎలా రక్షించాలి? అందుకే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకములోనికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువును లోకములోనికి ఈ కారణము నిమిత్తము దేవుడు పంపించాడు. ఆయన మనుషుల జీవితాలలో వెలుగును నింపడానికి వచ్చాడు. మనిషికి బాహ్య సంబంధమైనటువంటి వెలుగుని ఇవ్వడానికి ఆయన రాలేదు. ఒక దివిటి వెలుగుని, ఒక బల్బు వెలుగుని, ఒక విద్యుత్ శక్తితో మనకు కనిపిస్తున్నటువంటి ఈ దగదగ కాంతులతో మెరుస్తున్నటువంటి లైట్ల వెలుగుని ఆయన ఇవ్వడానికి రాలేదు. జీవితంలో వెలుగునివ్వడానికి వచ్చాడు. బ్రతుకులో వెలుగునివ్వడానికి వచ్చాడు. అంటే నీతిని, న్యాయమును, దేవుని ఎడల భయభక్తులను పరిచయం చేయటానికి ఆయన వచ్చాడు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధలు విన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఆయన మాటలను విని అంగీకరించి మెత్తని హృదయముతో ఆయనకు లోబడి ఆయనను వెంబడించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా వెలుగు ఉదయించింది. వెలుగు ఉదయించింది. అందుకు వారే సాక్షులు. నాడు ఎందరైతే ప్రభువును బట్టి రక్షణలోనికి ప్రవేశించారో వారందరూ కూడా వెలుగుతో కూడిన బ్రతుకులను కలిగి ఉన్నారు. నీతి, న్యాయము, ధర్మములను వారు అనుసరించారు. దేవుని పట్ల అమితమైన భయభక్తులను వారు చూపించారు. వారు దేవుని కొరకు బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకములోనికి పంపించటంలో పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ఉద్దేశ్యం అదే. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను మనం చూద్దాం. కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. దేవుని యొక్క సంకల్పం చూసారా? దేవుడు పరిస్థితిని గమనిస్తూ పరిస్థితిని చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో తన కుమారుని ద్వారానే ఇది సాధ్యం అని దేవుడు నిర్ణయించి ఆయన మనలందరినీ కూడా, అంటే మనుషులు ఎందులో ఉన్నారు? ఇప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారండి? అసలు దేవుని వైపు తిరగకపోవటానికి మనిషికి ఉన్నటువంటి అడ్డు ఏంటండి? అంధకార సంబంధమైన అధికారము. అదే అడ్డండి. ఆ అంధకారాన్ని ఎప్పుడైతే మనిషి తొలగించుకుంటాడో అప్పుడు దేవుడు కనిపిస్తాడు మనిషికి. దేవుడు అర్థమవుతాడు మనిషికి. ఈ అంధకార సంబంధమైన అధికారంలో ఎప్పుడైతే ఉండిపోతాడో, బయటికి రాడో, అసలు దేవుడే కనిపించాడు. దేవుడు అర్థం కాడు. దేవుడు ఒక హేళనగా కనిపిస్తాడు. దేవుడు హేళన అయిపోతాడు మనిషికి. ఎందులో ఉన్నప్పుడు? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు చాలామంది దేవుణ్ణి చులకన చేస్తూ ఉంటారు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అడ్డు అదుపు ఉండదు వారి నోరుకి. ఎందుకని? వారికి ఒక అంధకార సంబంధమైన అధికారం ఉంది. చీకటి అధికారం అన్నమాట. అది చీకటికి సంబంధించినటువంటి అధికారం. ఎప్పుడైతే అది వారి నుండి దూరం అయిపోయిందో వారికి వెంటనే దేవుడు అర్థమవుతాడు. వారు వెంటనే దేవుని దగ్గరికి వచ్చేసి మోకాళ్ళు వేసేస్తారు. వారు వెంటనే దేవునికి లోపడతారు. మరి ఎందుకు ఈరోజు విర్రవీగుతున్నటువంటి స్వభావంతో ఉన్నారు అనగానే వారికి అంధకార సంబంధమైనటువంటి అధికారం వారి చుట్టూ ఉంది.
అందువలన వారికి ఏం కనిపించడం లేదు. చీకట్లో ఉన్నవాడికి ఏం కనిపిస్తుందండి? చీకట్లో ఉన్నవాడికి ఏది ఎక్కడ ఉందనేది ఏమైనా కనిపిస్తుందా? తడుముకుంటూ ఉంటాడు, అన్నీ తన్నేస్తూ ఉంటాడు, అన్నిటినీ పడగొట్టేస్తూ ఉంటాడు. అంతా విధ్వంసమే తప్ప అక్కడ ఏమైనా ఒక నిర్మాణం కనిపిస్తుందా మనకు? ఒక చీకటిలో సంచరిస్తున్నటువంటి వ్యక్తి వలన నిర్మాణం ఏమైనా కనిపిస్తుందా? కన్స్ట్రక్షన్ ఏమైనా అక్కడ కనిపిస్తుందా అంటే ఏముండదు. డిస్ట్రక్షన్ కనిపిస్తుంది, నాశనం. అలా తడుముకుంటూ వెళ్తుంటాడు. చక్కగా పెట్టిన వాటిని కూడా పడగొట్టేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి కనిపించడం లేదు, వాడు తడుముకుంటున్నాడు. ఒక్కొక్కసారి బొక్కబోర్ల పడిపోతుంటాడు, కాళ్ళు తన్నుకుని నేలకు బొక్కబోర్ల పడిపోతాడు, పళ్ళు విరిగిపోతుంటాయి. వాడికి ఏం కనిపించదండి, గగ్గోలు పెట్టేస్తుంటాడు, అరిచేస్తుంటాడు, పిచ్చెక్కినట్టు ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుని మీద తప్పుగా మాట్లాడుతున్నటువంటి వారందరూ కూడా ఎందులో ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. నిజంగా మీరు కూడా ఆ అంధకార సంబంధమైన అధికారంలోనికి వెళ్ళిపోతే దేవుని మాటలను మీరు వినలేరు. దేవుని మాటలను మీరు వినలేరు, అస్సలు వినలేరు. ఈరోజు మీరు వినగలుగుతున్నారంటే ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారాన్ని చీల్చుకుని వచ్చారు మీరు. దేవుని కృపచేత మీరు బయటకు తీసుకుని రాబడ్డారు కనుక దేవుని మాటలను వినడానికి మీకు ఆసక్తి వచ్చింది, దేవుని మాటలను అంగీకరించడానికి మీకు మనసు వచ్చింది. ఎప్పుడైనా మీరు గమనించుకున్నారా, నేను ఎందుకు వాడిలా ప్రవర్తించడం లేదు అని? వాడెందుకు నాలా ప్రవర్తించడం లేదు, నేనెందుకు వాడిలా ప్రవర్తించడం లేదు అని మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించుకున్నారా? ఒక మతోన్మాదిలో నేను ఎందుకు ప్రవర్తించడం లేదు? ఒక కరడుగట్టినటువంటి ఉగ్రవాది పోలికలో ఉన్నటువంటి, దేవుణ్ణి దూషిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యక్తి వలె నేనెందుకు ఉండలేదు, నా వలె అతడెందుకు ఉండలేదు అని ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా? కారణం ఇదే, ఆ వ్యత్యాసం ఇదే. వారు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. వారు ఆడిందాట పాడింది పాట. అధికారం అంటే అది. అపవాది వారికి ఆ అధికారాన్ని ఇచ్చాడు, అంధకార సంబంధమైన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ అధికారంలో నుండి బయటకు వస్తే తప్ప విడుదల అన్నాడు చూడండి ఇక్కడ. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. వెలుగుతో కూడినటువంటి క్రీస్తు రాజ్యంలో మనలను ప్రవేశింపజేశాడు. కనుక మనం అన్ని వివేచిస్తున్నాం. మన దగ్గర అంతా కూడా కన్స్ట్రక్షనే ఉంటుంది తప్ప డిస్ట్రక్షన్ ఉండదు. ఎవరినైనా క్రీస్తును అంగీకరించిన వారు ఎవరినైనా పాడు చేస్తారా? క్రీస్తును నిజంగా అంగీకరించిన వారు ఎవరినైనా నాశనం చేస్తారా? ఎక్కడైనా మీరు చరిత్రలో చూడండి, పరోపకార స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఇతరుల కొరకు ప్రాణాలు అర్పించే స్థాయి వరకు వెళ్ళగలిగారు. క్రీస్తు నేర్పించిన పాఠం అదే కదా, క్రీస్తు తత్వం అదే కదా, దేవుని తత్వం అదే కదా, పరోపకార గుణం. అంతే తప్ప ఇతరులను క్షోభపెట్టి, ఇతరులను చులకన చేసి, ఇతరులను హేళన చేసి, ఇతరులను దౌర్జన్యంగా వారిని దోపిడీ చేసి, ఇతరులను నాశనం చేయటానికి ఎప్పుడైనా క్రీస్తును నమ్మిన వారు ప్రయత్నించారా అంటే లేనేలేదు. వారు పరోపకార స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఇతరులను దేవుని కొరకు నిలబెట్టడానికి వారు ప్రయత్నం చేస్తారే తప్ప పడగొట్టడానికి ఎప్పుడూ కూడా వారు ప్రయత్నం చేయరు. కానీ మతోన్మాదులు ఏం చేస్తారు? ఎప్పుడూ కూడా ఒక గొడవ సృష్టించడానికి. వారు చెప్పేటువంటి మాటలలో ఏమాత్రం జ్ఞానం ఉండదు. ఇతరులను హేళన చేయటానికి, వారిని వీరిని ఉపయోగించుకొని కాస్త డబ్బు సంపాదించుకోవటానికి. ఎందుకంటే వారు ఒక మత్తులో ఉన్నారు, వారు ఒక అంధకారంలో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియటం లేదు. వారి వలన ఇతరులు నాశనం అవుతారే తప్ప, ఏమంటే వారి మాటలు విన్నవారు ఎవరైనా రక్షింపబడ్డారు అనడానికి ఎక్కడైనా దాఖలాలు ఉంటాయండి? వారు ఒక గజిబిజిని సృష్టించడానికి, ఒక అలజడిని సృష్టించడానికి, ఉన్మాదులుగా మిగిలిన వారిని కూడా మార్చడానికి వారు ప్రయత్నం చేస్తారే తప్ప ఎవరిని కూడా రక్షించడానికి వారికి అటువంటి మనస్సే ఉండదు. ఎందుకంటే వారికి రక్షణ అనే పదం చాలా దూరంలో ఉంది. వారందరూ కూడా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలను మనం చక్కగా ఆలోచించగలిగితే మనం ఎంత ధన్యులం అవుతున్నాం చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఒక జైలులో నుండి విడుదల చేసినట్టుగా, జైలులో ఉన్నవారు కూడా చీకట్లోనే ఉంటారు, అంధకారంలో ఉంటారు. అండమాన్ నికోబార్ జైలు ఎలా ఉంటుంది? చీకటి మరియు అంధకారానికి సంబంధించినటువంటి జైలు అది. ఆ జైలు యొక్క గదులన్నీ కూడా అంధకారంతో నిండిపోయినటువంటి గదులు.
దేవుడు ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి, బ్రతుకులో అంధకారం, జీవితంలో అసలు దేవుని వెలుగు లేనటువంటి పరిస్థితి, అపవాది యొక్క కబంధ హస్తాలలో నుండి దేవుడు విడిపిస్తున్నాడు. ఎవరి ద్వారా విడిపించాడు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విడిపించాడు. క్రీస్తు రాజ్యంలో మనలను చేరుస్తున్నాడు. నిజంగా మనం ధన్యులు అవుతున్నాం. మనము వెలుగుతో కూడినటువంటి క్రీస్తు రాజ్యంలో నివసించగలుగుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణానికి అప్పగింపబడుతున్నప్పుడు ఆయన తన చుట్టూ ఉన్నటువంటి వారిని అందరిని చూస్తూ, ఆ యూదులను, ఆ రోమ ప్రభుత్వాన్ని, వీరిని అందరినీ చూస్తూ ఆయన ఏమంటున్నారు తెలుసా? మీరందరూ కూడా అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నారు, మీకు వెలుగు పరిచయం కాలేదు కనుక నన్ను సిలువ వేస్తున్నారని ఆయనే చెప్పారు. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 52వ వాక్యం నుండి చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 52వ వాక్యం నుండి, యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా పట్టుకోవడానికి వచ్చారు? ఒక బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చిన మాదిరిగా వచ్చారు. ఆయన ఏమైనా పారిపోతున్నాడా? లేక ఆయన ఏమైనా బందిపోటు దొంగ చేసినటువంటి విధంగా అందరినీ దోచుకున్నాడా? అందరినీ నాశనం చేశాడా? కనిపించిన ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే కదా ఆయన గుణం. ఆయనను అర్థించిన ప్రతి ఒక్కరికి ఆయన సహాయాన్ని ఇవ్వడమే కదా ఆయన తత్వం. ఇశ్రాయేలీయులు కాకపోయినా కానీ కనాను దేశపు వారు, కనాను స్త్రీ, అన్యజాతీయురాలు వచ్చి ఆయనను సహాయం అడిగినప్పుడు ఆమె విశ్వాసాన్ని తెలుసుకొని ఆమెకు కూడా సహాయాన్ని చేసినటువంటి దయామూర్తి కదా యేసుక్రీస్తు ప్రభు. రక్షణ మొదట ఇశ్రాయేలీయులకే పరిమితమైనప్పటికీ ఆయన ఇశ్రాయేలీయుల దగ్గర నుండి అన్యజనుల వరకు కూడా ఆ రక్షణను వ్యాపింపజేస్తూ ఆ సూచనను మనకు తెలియజేస్తున్నారు కదా. ఆయన అందరినీ రక్షించడానికి వచ్చారు. అందరి కొరకు ఆయన అర్పణమవుతున్నారు. తన బ్రతుకును, తన యొక్క జీవిత కాలాన్ని ఆయన అర్పిస్తున్నారు. అటువంటిది ఆయనను ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నారు, మీరు ఈ విధంగా ఒక బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టుగా నన్ను పట్టుకోవడానికి వచ్చారంటే, అది కూడా ఈ చీకటి వేళ. పగటి వేళ నేను దేవాలయంలో మీ కళ్ళ ఎదుటే బోధిస్తున్నాను కదా, అక్కడే కదా దేవుని కార్యక్రమాలన్నిటిని నేను జరిగిస్తున్నాను అంటున్నా సరే వారు వినటం లేదు. ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేసేస్తాం, ఇప్పుడే నిన్ను బంధించి తీసుకుని వెళ్ళిపోతాం అంటున్నారు. ఎందుకు అంటే దానికి వెనక ఉన్నటువంటి రహస్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు. చూడండి, ఇది మీ గడియ, దేవుడు మీకు ఇచ్చేశాడు ఈ గడియని, ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారము. మీ అధికారం ఏమైనా వెలుగుతో కూడిన అధికారం అనుకుంటున్నారా? అంధకార సంబంధమైన అధికారం అంటే చీకటితో కూడినటువంటి అధికారం. ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితులలో మీరు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా జరిగిస్తున్నారు. ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారము. అయితే ఇది ఎల్లకాలం ఉంటుందనుకోకండి. మీ గడియ దేవుడు మీకు ఇచ్చినంత కాలం మాత్రమే. ఆ తర్వాత అది అయిపోతుంది. బికారులు అయిపోతారు. తర్వాత ఎందుకు పనికిరాని పరిస్థితులకు వెళ్ళిపోతారు. రక్షణ లేకుండానే దేహాలను విడిచిపెట్టి ఆత్మగా నిత్యాగ్ని నరకానికి తరలిపోతారు. ఇట్టి వారందరూ కూడా చీకటిలో కొనసాగిన ప్రతి ఒక్కరు కూడా. అందుచేతనే ఈ శరీరంలో ఉండగానే, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఉండగానే ఆత్మ సంబంధమైన వెలుగును చూడాలి. అది యేసుక్రీస్తు ప్రభువులో మనకు కనిపిస్తుంది. ఆ రోజు వారు గమనించలేకపోయారు, గుర్తించలేకపోయారు కనుక ప్రభువును సిలువ వేయాలనుకున్నారు. అది తండ్రి చిత్తము కనుక జరిగింది. అయితే అక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు కన్ను మిన్ను కానక దౌర్జన్యాలను చేస్తారు, అక్రమాలకు పాల్పడతారు, వారి యొక్క నాశనాన్ని వారు కోరుకుంటారు. అయితే అటువంటి వారందరికీ కూడా ఈరోజు దేవుని వాక్యం ఒక పిలుపునిస్తోంది. ఇదిగో ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా
బ్రతుకులో వెలుగంటే ఏమిటో తెలుసుకోండి. అంధకార సంబంధమైన అధికారం ఎల్లకాలం ఉండదు. అంధకార సంబంధమైన అధికారం ఎల్లకాలం ఉండదు. ఆ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం కనిపించడం లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇదిగో దేవుని రాజ్యంలో ఉన్న వారికి కూడా ఇది ఒక పాఠమే. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అనగానే మీకు ఒక్కొక్కసారి సందేహం వస్తుంది. ఏమిటి వీరికి అడ్డు అదుపు ఏమీ లేదా? దేవుడు వీరిని చూచి చూడనట్టుగా వదిలేస్తున్నాడా? ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారు. దేవుని గ్రంథం మీద వారు తప్పుగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు మీద తప్పుగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవదూషకులుగా కనిపిస్తున్నారు. మంచిని చెప్పటానికి వారికి నోరు లేదా? వారికి అసలు మంచి అనేది తెలియదా? సత్యం అనేది రాదా అని మీకు సందేహం కలుగుతుంది కదా. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. అంధకార సంబంధమైన బానిసత్వం కాదు అది, అంధకార సంబంధమైన అధికారం అది. అందుచేత వారు విర్రవీగుతున్నారు. కానీ ఇది ఎంతో కాలం కాదు, ఇది కొద్ది కాలం మాత్రమే. అదే శాశ్వతం అనుకుని అందులోనే ఉండిపోయి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దేవుని వెలుగును గుర్తించకుండా దేహాన్ని విడిచిపెడితే భయంకరమైనటువంటి నరక శిక్షకు వారు పాత్రులైపోతారు. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడిపింపబడాలి. అలాగే తేజస్ సంబంధమైనటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ కూడా అపవాదితో యుద్ధం చేయాలి. ఇదిగో ఈ అంధకార సంబంధమైన అధికారంలోనికి అనేక మందిని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నటువంటి ఈ అపవాదితో మనం యుద్ధం చేయవలసిన వారముగా ఉన్నామని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో చూడండి, 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే అక్కడ దేవుడు ఈ మాటను పౌలు గారి చేత వ్రాయించాడు. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యం, రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. రాత్రి గడిచిపోయింది, పాపపు జీవితం గడిచిపోయింది. గడచిన జీవిత కాలంలో ఏ విధంగా ప్రవర్తించారు దానిని అంతటిని మీరు మర్చిపోండిక, దానిని ప్రక్కన పెట్టండిక. మీరు దేవుని కొరకు బ్రతకవలసినటువంటి సమయం ఆసన్నమైంది. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను మనం ధరించుకోవాలి. అనేక మందిని ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి బయటకు తీసుకుని రావటానికి మనం ప్రయత్నం చేయాలి. వెలుగులోనికి వచ్చాం కదా అని సంతోషిస్తూ ఇక్కడ భజన చేసుకుంటూ కూర్చోవడం కాదు. చేతనైనంత మట్టుకు అనేక మందిని ఆ అంధకార సంబంధమైనటువంటి ఆ అధికారంలో నుండి, ఆ చెరలో నుండి బయటకు తీసుకుని రావాలి. విముక్తిని కల్పించాలి. వారికి వెలుగును చూపించాలి. అంధకారంలో ఉన్నవాడికి నిజంగా వెలుగు కనిపిస్తే వాడికి ఎంత సంతోషం. కనుక వెలుగును ఉదయింప చేయాలి. మనం వెలుగును సరిగ్గా వాడికి కనిపించేలా మనం చూపించాలి. అప్పుడు వాడు వెలుగులో ప్రవేశించడానికి, అనగా క్రీస్తులో ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకొని అనేకులకు క్రీస్తు యొక్క వెలుగును పరిచయం చేస్తూ, ఇలా పరిచయం చేయడం ద్వారా అపవాదితో మనం యుద్ధం చేస్తున్నట్టే. ఆ విధంగా ఆ పోరాటంలో అపవాదిని మనం ఓడించాలి. వాడి చెర నుండి, వాడి బారి నుండి అనేకమైనటువంటి ఆత్మలను క్రీస్తులోనికి మనం నడిపించాలి. కనుక అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే మీకు అర్థమైంది కదా. జీవితంలో ఉండేటువంటి చీకటది. దేవునికి దూరంగా బ్రతుకుతూ నీతి న్యాయములను విడిచిపెట్టి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో వెళ్ళిపోతున్నటువంటి ప్రతి మనిషి కూడా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నట్టే. కనుక ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనలను విడిపించి క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేశారు. క్రీస్తు రాజ్య నివాసులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకొని ఆ అంధకార సంబంధమైన అధికారంలో మిగిలిన మన సహోదరులు ఉన్నారు కనుక వారిని రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం, ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరెవరితో పోరాడుతున్నాం? ఈ భూమి మీద ఏదో శరీరులతో కాదు, శరీర ప్రకారమైనటువంటి యుద్ధం కాదు ఇది. ఎవరితో మనం పోరాడుతున్నామంటే ప్రధానులు
అంటే అపవాది కొంతమంది ప్రధానులను ఏర్పరిచింది దేవుని వాక్యాన్ని దూషించటానికి, దేవుని వాక్యాన్ని అడ్డగించటానికి కొందరు ప్రధానులను అపవాది ఏర్పరచుకున్నాడు, అధికారులను ఏర్పరచుకున్నాడు, అంధకార సంబంధులకు లోకనాథులను ఏర్పరచుకున్నాడు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహమును ఏర్పరచుకున్నాడు. వాడితో మనం పోరాటం చేయాలి, వాడి యొక్క సేనతో మనం పోరాటం చేయాలి. వాడి దగ్గర అధికారం ఉంది, కాదనటం లేదు దేవుడు, వాడికి దేవుడే ఇచ్చాడు కొంతకాలం అధికారాన్ని. అది అంధకార సంబంధమైన అధికారం. మనము క్రీస్తు ఇచ్చిన అధికారంతో, తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములతో వాడితో పోరాటం చేయాలి, వాడిని ఓడించాలి. ఎలా అంటే దేవుని వాక్యమును ప్రచురించుట ద్వారా, దేవుని వాక్యపు వెలుగును సమాజానికి చూపించుట ద్వారా, క్రీస్తులో ఉన్న వెలుగును సమాజానికి పరిచయం చేయుట ద్వారా మనం వాడితో యుద్ధం చేయాలి, వాడితో పోరాడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తోంది. అలాగే ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. 5వ అధ్యాయము 11వ వాక్యం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంధకార క్రియలు, అంధకార సంబంధమైనటువంటి అధికారం, ఇదంతా కూడా ఎటువంటిదండి? నిష్ఫలమైనది, ఫలం ఉండదండి. ఈరోజు వారు అనుకుంటున్నారు లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నాం, మతోన్మాదం పేరుతో అనేక మంది అమాయకుల దగ్గర నుండి దండుకుంటున్నాం అని వారు అనుకుంటున్నారు. కానీ అదంతా కూడా వారికి నిష్ఫలమైపోతుంది. ఎందుకంటే వారు న్యాయంగా సంపాదించుకున్నది కాదు కదా. అది దేవుని వాక్యాన్ని దూషించి, పరలోకమందున్న దేవుణ్ణి దూషించి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును హేళన చేసి వారు సంపాదించుకున్నటువంటి పాపిష్టి డబ్బదంతా. యోధ కూడా సంపాదించుకున్నాడు 30 వెండి నాణెములు. తిన్నాడా? అనుభవించాడా? ఈ లోకమందైనా పూర్తిగా వాటిని స్వీకరించాడా? పోయి ఊరు పెట్టుకున్నాడు. ఈరోజు మతోన్మాదుల యొక్క పరిస్థితి అంతా కూడా అదే. వారు తినలేరండి, వారు వాటిని అనుభవించలేరండి. వారి జీవితాన్ని వారికి వారే ఒక్కసారి ఆలోచించుకుంటే, నేను సంపాదించుకున్నదంతా నేను తినగలనా అంటే ఏమీ ఎవ్వరూ తినలేరు. ఉన్నంతకాలం పాపాన్ని పోగేసుకోవడం తప్ప, పాపము పరిపక్వం అయ్యేంత వరకు కూడా వారు ఒక మాట వెంబడి ఒకటి దేవుణ్ణి దూషిస్తూ దేవదూషణలతో వారు నిండిపోయి చివరకు పాతాళానికి, నరకశిక్షకు తరలింపబడటం తప్ప వారు సాధించేదంటూ ఏది ఉండదు. ఎందుకంటే దేవుడు వ్రాయించిన మాటలు ఇవి. ఆకాశము భూమి గతించినా కానీ మాటలు నిలిచి ఉంటాయి. నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండక వాటిని ఖండించండి. వాటితో మీరు పాలివారు కాకూడదు. ఈరోజు చాలామంది వాటితో పాలివారైపోతున్నారు. అంటే వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఏమండి, ఈరోజు మతోన్మాదులకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎంతమంది ఉంటారు చెప్పండి? దేవుని వాక్యము తెలిసిన వారు కూడా మతోన్మాదులకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, వారిని పూజిస్తున్నవారు, వారిని వెంబడిస్తున్నవారు, వారికి జేజేలు పలుకుతున్నవారు, అపవాది యొక్క చేతిలో వారు భయంకరమైనటువంటి సాధనాలుగా ఉన్నప్పుడు, దుర్నీతి సాధనాలుగా వారు ఉపయోగింపబడుతున్నప్పుడు వారికి మీరు సహకరిస్తున్నారు. ఎవరు? క్రీస్తుని ఎరిగిన వారిలో కూడా కొంతమంది అవివేకులు ఉన్నారు. మీరు వాటిని ఖండించాలి అని దేవుడు రాయించాడు. నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఏదైతే చెడదీస్తుందో దానితో మీరు పాలివారై ఉంటారేంటి? వాడితో మీకు సాంగత్యం ఏంటి? వాడితో మీకు పొత్తేంటి? నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండక వాటిని ఖండించాలి. మీకు చేతనైతే బుద్ధి చెప్పండి, మీకు చేతనైతే నలుగురికి దేవుని వాక్యాన్ని పరిచయం చేసి క్రీస్తు వెలుగును వారికి చూపించండి. అంతే తప్ప వారితో మీరు పాలివారై ఉండవద్దు. ఎందుకంటే వారందరూ కూడా నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉన్నారు. వారు జరిగించుతున్నటువంటి ప్రతిదాని వలన వారు పొందుతున్నటువంటి ఫలము నిష్ఫలమే. అంటే దాని వలన ఎవరికి కూడా ప్రయోజనం ఉండదు. కనుక ప్రియులారా, అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే ఏంటో మీకు అర్థమైంది కనుక ఆ అధికారంలో ఉండటానికి ఇంకెప్పుడు కూడా మీరు ప్రయత్నం చేయకుండా ఆ అంధకార సంబంధమైన క్రియలను ఖండిస్తూ తేజస్ సంబంధమైనటువంటి దేవుడిచ్చిన సత్యము, నీతి, న్యాయము అనే యుద్ధోపకరణములను మీరు ధరించుకొని క్రీస్తు రక్షణలో కొనసాగుతూ అనేక మందికి క్రీస్తు రక్షణ వెలుగును పరిచయం చేసేవారుగా ఉండాలని
ఈ సందేశము ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయం మందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశాన్ని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. మీ చిత్తమును నెరవేర్చుట, మీ కొరకు బ్రతుకుట ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి. ప్రతి మనిషి తన జీవితంలో ఆ స్థితిని పొందగలుగుటకు తండ్రి మీరు కృపను అనుగ్రహించారు. అంధకారంలో ఉండిపోయినటువంటి మనుషులు క్రీస్తు రక్షణ వెలుగును కనుగొనటానికి మీ వాక్యము ద్వారా ప్రకటనలు జారీ చేస్తున్నారు. నాయనా, మీ సంకల్పంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ మాటల యొక్క పరమార్థాన్ని తెలుసుకొని నిజముగా జీవితంలో వెలుగు అంటే ఏమిటో గ్రహించి మీ చెంతకు రాగలుగుటకు, నీతి న్యాయములను పరిశుద్ధ గ్రంథంలోని మీ మాటల ద్వారా గ్రహించగలుగుటకు, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న రక్షణను చూడగలుగుటకు సహాయమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.